పేదలకు ఇళ్ల స్థలాలు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఇక్కడైతే చూసుకున్నట్లయితే ఇక పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో చంద్రబాబు అంటే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గృహ నిర్మాణ శాఖపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారు. కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం కేటాయించాలని నిర్ణయించినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. గ్రామాల పరిధిలో పేదలకు 3 సెంట్లు, అలాగనే పట్టణాల్లో ఉండే పేదలందరికీ కూడా 2 సెంట్లు స్థలాన్ని ఇవ్వాలని, కొత్త లబ్ధిదారులకు ఈ విధానం అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇక గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లేఅవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు 3 సెంట్లు స్థలం ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఇక 100 రోజుల్లో 1.25 లక్షల ఇల్లు నిర్మాణం. ఇక ఇళ్ల నిర్మాణం అనేది తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశంగా ఉంటుందని సీఎం చంద్రబాబు సమీక్షలో స్పష్టం చేశారు. ఇక రాబోయే 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఇక వచ్చే ఏడాది కాలంలో 8.25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇక గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారులను పక్కన పెట్టేసిందన్నారు. ఇల్లు పూర్తయినా పేమెంట్లు చెల్లించలేదని, ఇలాంటి బాధిత లబ్ధిదారులకు చెల్లింపులు జరపాలని చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఇక మధ్యతరగతి ప్రజలకు ఏఎంజీ లేఅవుట్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇక గత ప్రభుత్వంలో హౌసింగ్లోనే 10,000 కోట్లు నష్టం జరిగిందని చెప్తున్నారు. ఇక జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం చేపట్టి తక్కువ ధరలకు ఇళ్లను నిర్మించి ఇస్తామని చెప్పారు. పోలవరం 6 అండర్ కింద ఇళ్ల నిర్మాణాన్ని గృహ నిర్మాణ శాఖకు అప్పగించాలనే అంశంపై చర్చ జరిగిందన్నారు. ఇప్పటికే ప్రారంభించిన ఇళ్లను పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చి మౌలిక సదుపాయాలను కల్పించలేదని, అలాంటి చోట కూడా మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. గత ప్రభుత్వం నిర్వాహం వల్ల ఒక్క హౌసింగ్ శాఖలోనే 10,000 కోట్ల మేర నష్టం వాటిల్లిందని విమర్శించారు. ఇక ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014-2019 మధ్య కాలంలో 4.5 లక్షల మందికి రాష్ట్ర నిధులతో ఇల్లు నిర్మాణం చేపట్టామని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.